హలో అండి, ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నేను మీ బేజవాడ వెళ్ళమ్మ. మా బుడ్డది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తుంది. దాని ప్రాక్టీస్ కోసం నా ఫోన్ తీసుకెళ్ళిపోవడం అయిపోతుంది. అందుకే వీడియోస్ అన్నీ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంటికి ఉగాది పండుగ అందరూ ఎలా చేసుకున్నారు, ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని ఆ అమ్మవారిని బాలాజీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో ఉగాది స్పెషల్ అయితే మా ఇంటి ఆయన చేసే ఉగాది పచ్చడి. మా ఇంటి ఆయన ఉగాది పచ్చడి, మా ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు కానీ మా ఇంటి ఆయన చేసే ఉగాది పచ్చడి మాత్రం పెద్ద ఫ్యాన్స్ ఉన్నారండి. అందరికీ బాక్స్లో వేసి మరీ పంచిపెట్టొచ్చేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు మనం ఉగాది పచ్చడి తీసుకునే అంత అంతకన్నా పెద్ద వాళ్ళు అయిపోయారనమాట. అందుకని వాళ్ళకి ఈసారి పచ్చడి మనం పంచలేదు. నాకు పెళ్ళికి ముందు వేపపూత అలా వేసి తినడం తెలుసు. పెళ్ళై ఇంటికి వచ్చాక మా ఇంటైన ఆ వేపపూతను కూడా స్మాష్ చేసి దాంట్లో వేసి తీసి ఇలా చక్కగా ఉగాది పచ్చడి చేస్తాడు. మా ఇంటాన్ని ఎలాగైనా బంగారం అండి అన్నీ చేసి పెడతా ఉంటాడు. అప్పుడప్పుడే విసిగిస్తూ ఉంటాడు, అది కామన్ అనుకోండి. ఇంటికి ఉగాది రోజు మీరేం చేస్తారు? నేనైతే ఉగాది పచ్చడి మా ఇంటాయన చేశారు. అండ్ ఉప్పు కారం అట్లా వేస్తాం అనమాట. కారం బదులు మేము పచ్చిమిర్చి చేస్తాం, అది మెయిన్ చెప్పాలి కదా. ఉగాది పచ్చడితో పాటు పాలు పొంగలి అండ్ మామిడికాయ పులిహోర ఫస్ట్ టైం చేశాను. నిజంగానే ఇంత టేస్ట్ ఉండదని తెలియదు. ఇన్నాళ్ళు మామిడికాయ పులిహోర మా ఇంట్లో వాళ్ళు తినరేమో అనుకున్నాను, కానీ అన్నం బదులు మామిడికాయ పులిహోర తినేశారనమాట. సో మీరు ఇంటికి ఉగాది రోజు వెజ్ తింటారా, నాన్ వెజ్ తింటారా? మేము ఇన్నాళ్ళు వెజ్జే తిన్నాము. ఈసారి ఫస్ట్ టైం నాన్ వెజ్ తిన్నాం. గంగాన్నమ్మ తల్లికి కోడిని పెట్టుకొని తిన్నాము మేము ఈసారి. అండ్ ఉగాది రోజు ఇలా అయితే చేసుకున్నాము. హ్యాపీ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. మాకు ఏ పండగ అయినా ఏదైనా సరే బుజ్జిదానికి ప్రోగ్రామ్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. సో అందుకని ఇంకా ప్రోగ్రామ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ మన అమ్మ కళ్యాణ మండపం అండ్ మీ విజయవాడ అయితే అర్థమవుతుందని మన అమ్మ కళ్యాణ మండపం అని చెప్పాము. సో మా ఇంటి మా ఇద్దరిని తీసుకొని ప్రోగ్రామ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ ప్రోగ్రాంలోనే ఈజీగా నైట్ 9 అయిపోయింది అక్కడే. సో పండగ ప్రోగ్రాంతో ఈసారి ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరందరూ ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి. నేను మా బుజ్జిదాని ప్రోగ్రామ్ అంతా వీడియో పెట్టమని అడిగారు. సో అది ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మొత్తం వీడియో పెట్టడానికి. అంటే మేము మాట్లాడుతూనే ఉంటాం, డిస్టర్బెన్సెస్ వస్తే అలా కంప్లీట్ వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు. మరి ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇదంతా నా ఫ్రెండ్ సర్కిల్ అనమాట, డాన్స్ ఫ్రెండ్స్. వీళ్ళంతా మనకి ఫ్రెండ్స్ అస్సలు తక్కువ కాదనమాట. ఒక్కరు వెళ్ళిపోతే 100 మంది వచ్చేస్తారు. అదేంటో అంటే ఇది ఏదో పెద్ద ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేనైతే. సో వీళ్ళంతా నా డాన్స్ ఫ్రెండ్స్. అందరూ హాయ్ చెప్తున్నారు, మీకు హ్యాపీ ఉగాది చెప్తున్నారు స్మైల్తో. మీరు కూడా చెప్పండి. ఇదే మా ఇంటి పండుగ.